అసలు దేవుని బిడ్డలు మౌనంగా ఉండకూడదు. సువార్త విషయంలో అవకాశం వచ్చినప్పుడల్లా నువ్వు దేవుని సువార్తను చెప్పాలి. సువార్త చెప్పడం నా పని కాదు అని మోగవాళ్లలాగా, మాటలు రాని వాళ్ళలాగా, భారం లేని వాళ్ళలాగా క్రైస్తవ సంఘం ఉండకూడదు. సువార్త పనిలో నీవు భాగమయ్యి నీ నోరు తెరిచి మౌనంగా ఉండక దేవుని గురించిన సువార్త నీ పరిధిలో నువ్వు వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టి స్టేజ్ కట్టి చెప్పమని చెప్పట్లా దేవుడు. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు వ్యాపారం చేసే దగ్గర, నువ్వు చదువుకునే దగ్గర, నువ్వు హాస్టల్లో ఉన్న దగ్గర, నీ ఉండేటువంటి ప్లేసుల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, వినగలిగిన వాళ్ళకి చెప్పండి, కట్టేసి చెప్పకాకండి. కొంతమంది బలవంతంగా చెబుతారు, బలవంతంగా అక్కర్లా. కొంతమంది అడుగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారో లేదో మీకు అర్థమైపోయింది, చెప్పించుకుంటారో లేదో మీకు అర్థమైపోయింది. చెప్పండి చాలు. దేవునికి స్తోత్రం.